తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్, కోల్ బ్లాక్ వ్యవహారంపై డైలాగ్ వార్ నెలకొంది. అవినీతి జరిగిందని బీఆర్ఎస్ ఆరోపిస్తుండగా గత ప్రభుత్వంలో ఉన్న నిబంధనలనే తాము అమలు చేశామని కాంగ్రెస్ చెబుతోంది. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్, కోల్ బ్లాక్ వ్యవహారం వేడి పుట్టిస్తున్నాయి. అవినీతి జరిగింది కాబట్టే కోల్ బ్లాక్ టెండర్లను రద్దు చేశారని బీఆర్ఎస్ అంటుండగా కాంగ్రెస్ వాదన మాత్రం మరోలా ఉంది. టెండర్లు రద్దు చేయకపోతే ప్రజల్లో అపోహలు పెరుగుతాయని, అందుకే వెంటనే రద్దు చేశామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఇదిలా ఉంటే ఫోన్ ట్యాపింగ్ అంశంలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం నెలకొంది. సింగరేణి సంస్థ ప్రొసీజర్స్ ప్రకారమే నిర్ణయాలు ఉంటాయన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఆరోపణలు రాగానే టెండర్లను రద్దు చేశామన్నారు. నైని కోల్ బ్లాక్ వ్యవహారంపై విచారణ జరిపించడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. 2018లో కోల్ ఇండియా సైట్ విజిట్ నిబంధనలను తీసుకొచ్చిందని, 2023లో సింగరేణిలో కూడా సైట్ విజిట్ కండిషన్ అమల్లోకి వచ్చిందన్నారు. సింగరేణిలో 25 టెండర్లు బీఆర్ఎస్ హయాంలో జరిగాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం 5 టెండర్లు జరిగాయన్నారు. 2023లో ఎవరున్నారని? ఇదే సింగరేణి. నేను లేను కదా, అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం లేదు కదా. సరే, ఆ సింగరేణి కోల్ ఇండియా వాళ్ళు ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం వాళ్ళు మొన్న పిలిచిన దాంట్లో కూడా ఈ కండిషన్ పెట్టుకున్నారు. ఈ కండిషన్ ఎందుకు పెట్టారో మీకు అర్థమైపోయింది. ఎన్ఎండిసి భారతదేశంలో 15/5/2021 the bidders shall visit the site and acquaint themselves with the prevailing local conditions before submitting their bid. అన్నీ ఉన్నాయి, కొన్ని శాంపిల్కి పట్టుకుని వచ్చారు, ఇంకా చాలా ఉన్నాయి. మీకు సో కాల్డ్ సైట్ సర్టిఫికేట్ ఇప్పుడే 2024లో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పెట్టారు. దీని మీద ఇమ్మీడియట్ గా మీరు ఎంక్వైరీ చేయాలి, దీని మీద చాలా నష్టం జరుగుతుంది. మీరు లెటర్ రాశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు మాజీ మంత్రి హరీష్ రావు లేఖ రాశారు. కాంగ్రెస్ పాలనలో కోల్ స్కామ్ జరిగిందన్నది నిజమన్నారు. కోల్ స్కామ్ లో రేవంత్ బామ్మర్ది రింగ్ మ్యాన్ పాత్ర నిజమన్నారు. సైట్ విజిట్ సర్టిఫికేట్ నిబంధనను బీఆర్ఎస్ పై నెట్టడం వల్ల నిజాలు అబద్దం కావని, స్కామ్ స్కీమ్లు మారిపోవంటూ లేఖలో పేర్కొన్నారు. గతంలో కేసీఆర్ కుటుంబం సింగరేణిని దోచుకుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలో మంత్రులు, దళారులు సింగరేణిని దోచుకుంటున్నారని, అందుకే ఒకరిపై ఒకరు అవినీతి ఆరోపణలు చేసుకుంటున్నారని మండిపడ్డారు. సింగరేణిలో బీఆర్ఎస్, కాంగ్రెస్ దోపిడీపై విచారణ జరపాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో చట్ట ప్రకారం కేటీఆర్ కు నోటీసులు ఇచ్చావన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ఫోన్ ట్యాపింగ్ పాత్రధారులు, సూత్రధారులు తేలాలన్నారు. దోషులకు కఠిన శిక్ష పడేలా చూస్తామన్నారు. ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు కేటీఆర్ స్వయంగా చెప్పారంటూ జూపల్లి గుర్తు చేసుకున్నారు. వాళ్ళ యొక్క సమాచారాన్ని, కీలక అంశాలని, వాస్తవాలను తెలుసుకోవడం కోసం నోటీస్ ఇచ్చి పిలిచారు. ఈ ప్రభుత్వం ఏదో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్ష చేస్తుందని మాట్లాడుతూ ఉన్నారు. నిజంగానే రాజకీయ కక్ష చేసేది ఉంటే మిమ్మల్ని ఈ సెక్షన్ కాకుండా ఇంకో అంటే 41A కింద ఇచ్చి పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉంది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టి నిజంగానే రాజకీయ కక్ష చేయాలంటే. కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే ఫోన్ ట్యాపింగ్ కేసులోని నిందితులను అరెస్టు చేయాలని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు డిమాండ్ చేశారు. 2 ఏళ్ల నుంచి విచారణ చేస్తూ అధికారులు మాత్రమే అరెస్టు చేస్తున్నారని, మిగతా వారిని ఎందుకు వదిలిపెడుతున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు తెలంగాణ ప్రజలతో దాగుడు మూతలు ఆడుతున్నాయని ఎద్దేవా చేశారు. 2 పార్టీలు కూడా బీఆర్ఎస్, కాంగ్రెస్ తెలంగాణ ప్రజలతోనే దాగుడు మూగులు ఆడుతున్న విషయాన్ని మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. చిత్తశుద్ధి ఉండి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంటే ఫోన్ ట్యాపింగ్ లాంటి ఒక సీరియస్ ఒక క్రైమ్ని, తీవ్రమైనటువంటి ఒక రాజ్యాంగ ఒక ఉల్లంఘన జరిగినటువంటి ఒక అంశాన్ని ఈరోజు ప్రజల మధ్యన తీసుకురావడంలో 2 సంవత్సరాలు ఎందుకు పడుతున్నదని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను. ట్యాపింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ నిందితుల పార్టీ కాదని బాధితుల పార్టీ అన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ట్యాపింగ్ వ్యవహారంలో తెలంగాణ ప్రజలందరికీ నోటీసులు ఇవ్వాలంటూ ఎద్దేవా చేశారు. దేశ భద్రత కోసం ట్యాపింగ్ తప్పదని మన్మోహన్ సింగ్ చెప్పారంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గుర్తు చేసుకున్నారు. యొక్క నోటీసుల పరంపర మొన్న హరీష్ రావు గారికి ఇచ్చారు, మొన్న కేటీఆర్ గారికి ఇచ్చారు, నిన్న నాకు కూడా ఇచ్చారు. ఎంతమందికి నోటీసులు ఇస్తారు? రాష్ట్రంలో ఉండే 4 కోట్ల మందికి నోటీసులు ఇవ్వండి. మీరు ఏం చేసినా మేము మాత్రం మా దగ్గర ఉండే సమాచారాన్ని తప్పకుండా పబ్లిక్ డొమైన్ లో పెడతాం. మీ దగ్గర కౌంటర్ సమాచారం ఉంటే చెప్పండి. తెలంగాణలో అన్ని పార్టీల ఆరోపణలు, ప్రత్యారోపణలతో రాజకీయాలు మరింత హీట్ పుట్టిస్తున్నాయి.